కొత్త కేసు వచ్చింది సార్. విన్నాను. అర్జున్ అంటే కదా? అవును సార్, చీఫ్ మిమ్మల్నే టేక్ ఓవర్ చేయమన్నారు. అవునా? ఎందుకు ఇంట్రాగేషన్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? ఎప్పటిలాగే సార్, స్టేషన్లోనే ప్లాన్ చేయమన్నారు. వద్దయ్యా, ఇది మర్డర్ ఎక్కడ జరిగిందో అక్కడే ప్లాన్ చేద్దాం. దానికి రూల్స్ ఒప్పుకోవు కదా సార్. రూల్స్ రూల్స్ ఏంటా? రూల్స్ చెప్పిన ప్రతాపం చెప్పండి. ప్రేమించనాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని ఓ ప్రియా ప్రేమ లేదని ప్రేమించనాదని. ఈ సాంగ్ ఏ మూవీలో తెలుసా? ఏంటి తెలీదా? పోనీ నేను చెప్పనా? అభినందన. ఏంటి స్టోరీ కూడా చెప్పాలా? నువ్వే చెప్తావు. ఆ స్టోరీ కాదు, నీ స్టోరీ చెప్పు అర్జున్. అసలేం జరిగింది? ఏంటి స్టార్టింగ్ ప్రాబ్లమా? నన్ను స్టార్ట్ చేయమంటావా? అర్జున్ ఐఐటి కాన్పూర్ టాపర్, కాలేజ్ ప్లేస్మెంట్లోనే హైయెస్ట్ ప్యాకేజ్తో జాబ్, కాలేజ్ డేస్ నుంచి లవ్, తనకంటూ హైదరాబాద్లో ఒక జాబ్, ఇద్దరు గత 4 yearsగా రిలేషన్లో ఉంటూ తనకు కాబోయే భార్యపై కన్నేసిన మరొక ఐటీ ఎంప్లాయ్ అయిన ఫణిని కత్తితో పొడిచి దారుణంగా చంపాడు. ఎవడ్రా కేసు ఫైల్ చేసింది? వీడి బయోడేటా రాసి మర్డర్ ఎలా చేశాడు రాయమంటే బయోగ్రఫీ రాసినట్టు రాశారు. యాదవ్వలు ఒక్కడికి బుర్రసక్కగా పనిచేయట్లేదు. నువ్వేమన్నా భయపడ్డావా ఇప్పుడు? సరే చెప్పు. ఇది మా వాళ్ళు రాసింది, నన్నేం రాసుకోమంటావు? కోర్టులో ఏం సబ్మిట్ చేయమంటావు? చెప్పు. సార్, నేను చెప్పిందంతా నిజమే. వాడిని చంపింది నేనే. సి మిస్టర్ అర్జున్, నువ్వు ఏది చెబితే అది రాసుకొని పోవడానికి నేనే నీ కింద పనిచేసే ఐటీ ఎంప్లాయ్ కాదు. చెప్పు, అసలు ఏం జరిగింది ఆ రోజు? ఎవరైనా ఉన్నారా? వచ్చి ఎంతసేపు అయినా టీ కూడా ఇవ్వలేదు. యాదవ్వాళ్ళు. ఏంటి అర్జున్ భయపడ్డావా? నేనంతే, కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. అప్పుడప్పుడు సైక్ అయిపోతుంటా. నువ్వేం భయపడలేదు కదా? అన్నట్టు ఎక్కడున్నాం మనం? నోరు తెరిచి చెప్పవయ్యా. అన్నట్టు స్మోక్ అలవాటు ఉంది కదా? భలే వాడవయ్యా నువ్వు. ఈ రోజులో స్మోక్ అలవాటు లేకుండా ఎవరున్నారు? ఇదిగో ఎఫ్ఐఆర్. నువ్వే మర్డర్ చేసావని సంతకం కూడా పెట్టేస్తున్నా. ఇప్పుడు చెప్పాల్సిన స్టోరీ. చెప్తాను సార్. ఏం జరిగింది? అసలు ఏం జరిగింది ఆ రోజు? నా పేరు అర్జున్. అందరి లైఫ్ లాగానే నా లైఫ్ కూడా చాలా జాలీగా గడుస్తున్న రోజులు. అదిగో అక్కడ దూరంగా కనపడుతుంది తనే ఆనంది, నా ఫియాన్సీ. రండి తనను పరిచయం చేస్తాను. మేము
మేమిద్దరం ఒకటే కాలేజ్ అవ్వడం వల్లనో లేక ఇద్దరు అభిప్రాయాలు కలవడం వల్లనో తెలియదు, కానీ మేము కొద్ది రోజుల్లోనే కలిసి ఏడడుగు లేకపోతున్నాం. అర్జున్, ఈరోజు ప్లానింగ్ ఏంటి? ఏముంది, వీకెండే కదా, రెస్ట్ తీసుకోవడమే. హబ్బా అర్జున్, ఎప్పుడు తీసుకునే రెస్టే కదా, సరదాగా లాంగ్ డ్రైవ్ పోదామా? అమ్మ బాబోయ్, లాంగ్ డ్రైవే, డబ్బులు ఖర్చు అయిపోతాయి. అర్జున్, హే జస్ట్ కిడింగ్. వెళ్దామా? రెడీయా? ఇప్పుడా? ఏంటి రావా? ఇది కాదా ప్రేమంటే, మనసంతా నింపావే, నీ ప్రేమలు పడవేసి నన్నే చెడగొట్టావే. నీతో నడిచే ఈ క్షణం కోసం నేను ఎల్లో ఎలుగా ఎదురు చూసానే. కలువల్లే ఉన్న కళ్ళు, మందారము వంటి ఒళ్ళు, రండరిచే నువ్వు పుట్టినిల్లు. ఓ లలా 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 లలా, ఓ లలా 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 లలా. ఇది కాదా ప్రేమంటే, మనం సంతానింపావే, నీ ప్రేమవ పడవేసి నన్నే చెడగొట్టేవే. అందమైన ఈ ప్రపంచంలో దొరికెను నాకొక ఆణిముత్యం, ముత్యాలని పోగేసి ముత్యానికి దండ వేసి అయిపోన నీ సర్వస్వము. అమృతాలు చిందించే అధరాలు, అధరాలను ముద్దడాలి అని పంచెను నాలో మకరందాలు. ఇది కాదా ప్రేమంటే, మన సంతానింపావే, నీ ప్రేమలో పడవేసి నన్నే చెడగొట్టావే. మనసులో ఏదో తెలియని అలజడి వైపావే, గుండెలపై మోయలేని భారాన్ని మోపావే. La 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 la. ఏంటయ్య ఆపేసావు? కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా, లెట్స్ క్యారీ ఆన్. సార్ వద్దు సార్, ఈ కథ ఇక్కడే ఆపేద్దాం. ఏం అర్జున్, ఏమైంది? ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? ప్లీజ్ సార్, ట్రై టు అండర్స్టాండ్. అర్జున్ పర్లేదు, చెప్పు, అసలు ఏం జరిగింది ఆ రోజు? చెప్తాను సార్. ఆనంది, నిన్న ఒకటి అడుగుతా, తప్పు అనుకోగా? ఏంట్రా? మరేమో చాలాసేపటి నుంచి. సచ్చినోడా, వెళ్ళు. థ్యాంక్ యూ. హలో, ఆమా ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. వచ్చేస్తాం అనుకుంటే ఒక 10 minutes. ఉంది, ఆనంద్ కూడా ఉంది, ఇద్దరం కలిసి వస్తున్నాం. ఆమా వచ్చాక నేను కాల్ చేస్తా. సరే, నువ్వు జాగ్రత్త. ఓకేమ్మా. వస్తావా? హే మిస్టర్, హోల్డ్ యువర్ టంగ్. పర్లేదు, పక్కనే రూమ్ ఉంది, ఊరికేం వద్దులే, ఎంతైనా పర్లేదు. నీ అక్కని అడుగురా, పోయి వస్తుందేమో. ఎంత పొగరే నీకు? బ్రో ఏంటి బ్రో, ఏంటి నీ ప్రాబ్లం? చూడు అర్జున్, వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. బాస్టర్.
కూల్ బ్రో, కూల్. బండిది. సర్లే, నువ్వు కారు ఎక్కువ. ఆపు. 2050. రై, కార్ ఎక్కడదో నాకు రేపటికల్లా చెప్పు. ప్రతి కథలో ఒక విలన్ ఉన్నట్టే నా కథలో కూడా ఒక విలన్ ఉన్నాడు. వాడు నా కథలో విలన్ ఎలా అయ్యాడంటే, ఆనంది ఇంకెంతసేపు? ఆనంది, ఆనంది, ఏంటి ఆనంది ఇంకా రెడీ అవ్వలేదా? టైం అయిపోతుంది. ఏంట్రా, ఏమైంది? కొంచెం టైర్డ్గా ఉంది అర్జున్. సరే, నేను ఉండిపోనా? వద్దు, ఇద్దరం ఒకే రోజు లీవ్ అంటే ఇంకా ఆఫీస్లో అంతే. సరే మరి, నేను వెళ్తున్నా. సరే మరి, ఫ్రిడ్జ్లో అన్నీ ఉన్నాయి, తినేసి పడుకో. నువ్వు నాకు చెప్తున్నావా? Shadows still scream. The air feels like thunder inside of a dream. Your voice is a whisper I can't seem to trace. You're smiling but there's something off in your face. I'm holding the pieces, they don't fit the frame. Your touch feels like fire but you're cold all the same. Something is wrong, I feel it tonight. The truth in your eyes is hiding from light. I'm dancing with ghosts, I know I don't belong. You say it's all fine, but I know something is wrong. బా, అంటే మర్డర్ చేసింది నువ్వు కాదు, ఆనంది మర్డర్ చేసింది. మరి ఆ మర్డర్ చేసింది నువ్వే అని ఎందుకు చెప్పావు? హలో హలో మమ్మీ, వినపడుతుందా? మమ్మీ, హలో మమ్మీ, వినిపిస్తుందా? వదలరా. వదలమంటుంటే అబ్బా, ఏంటిది, సింగిల్ రింగ్ ఎత్తాలి?
ఆనంది, ఆనంది, అర్జున్, అర్జున్, మన లైఫ్ అంతా అయిపోయింది అర్జున్. మన లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది అర్జున్. అసలు ఏమైంది? ఇదంతా ఏంటి? అది నువ్వు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే అది అర్జున్ జరిగింది. సరే, ఆ కత్తి లేవు. అయ్యో వద్దు అర్జున్, నేను తప్పు చేసింది, నేనే వెళ్తాను జైలుకి. సి, ఇద్దరం జైలుకి వెళ్ళకుండా సేఫ్గా ఇంటికి వచ్చే బాధ్యత నాది. అది లేవు. సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను చెప్పా కదా. తనంటే నాకు ఎంత ఇష్టం అంటే, తన కోసం నేను చెయ్యని తప్పు కూడా నా పైన వేసుకొని జైలు మెట్లెక్కంత ఇష్టం. బా, ఇది కథ, అసలు స్టోరీ ఇది కథ. నాకు కావాల్సింది సి మిస్టర్, అక్కడ తెల్లగా కనపడుతుంది కదా, అది కెమెరా. ఇప్పుడు నువ్వు మాట్లాడిందంతా ఆ కెమెరాలో రికార్డ్ అయింది. ఇంతకు మీరు చంపిందా ఉన్నా తెలుసా? నా తమ్ముడిని. వాడంటే నాకు ఎంత ఇష్టం అంటే, వాడిని చంపిన వాళ్ళను తిరిగి చంపేంత. వాడిని సరదాగా చంపేసి కోర్టులో లొంగిపోతే కోర్టు మిమ్మల్ని క్షమించి వదిలేస్తుంది అనుకుంటున్నారు. మేమంతా ఎర్రి పప్పల్లా కనపడుతున్నామా? మర్డర్ కేసు కింద దాన్ని, చీటింగ్ కేసు కింద నిన్ను జైల్లో వేసి తొక్కి నారదిస్తా కొడక. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నేను మాట్లాడింది కూడా రికార్డ్ అయ్యేది అనుకుంటున్నావా? అయ్యిద్ది, బట్ కోర్టులో నువ్వు మాట్లాడిందే సబ్మిట్ అవుద్ది. ఎందుకంటే మేము పోలీసులం కదా, మాకు అవసరమైన దాన్ని మాత్రమే ఉంచుకొని అనవసరమైన దాన్ని డిలీట్ చేస్తాం. జామురాతిరి జాబిలమ్మ జోల పాడదా అలా, ఊరుగాలిలో యాజుకొమ్మ జాలనీయకే కళ, వయ్యారి వాళ్ళు కళ్ళలోన వరాల వెండి పూలవా. The court is convinced, after defense lawyer arguments, and believes that accused Arjun and Anandi, they are not found guilty. సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత అర్జున్ అండ్ ఆనందిని నిర్దోషులుగా విడుదల చేయడమైనది. అలాగే తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కేసుని తప్పుదారి పట్టించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రుద్రప్రతాప్ రాజుని సెక్షన్ 196 and 211 ప్రకారం 2 సంవత్సరాలు సస్పెండ్ చేస్తూ అతన్ని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించడం జరుగుతుంది. ఇంకా మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయినట్టేగా, ఇంకనైనా మనం హ్యాపీగా ఉండొచ్చు. లేదు, ఇప్పుడే అసలైన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది.